మనం ఈరోజు జేసన్ ఫైన్ ఎలా రీడ్ చేయాలో చూద్దామమ్మా. ఓకే సార్. అది ఎక్సెల్ తర్వాత చూద్దామా సార్? ఎక్సెల్ రావట్లేదు నా దాంట్లో. ఎల్సి అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. మన రియల్ టైంలో అంతే వాడము. ఓకే. ఓకే. దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. నేను ఎప్పుడు అది చూద్దాం అనుకుంటా తెలియదు. ఏది అది ఎక్సెల్ గురించి ఒకసారి చెప్పండి అంటున్నా, ఇప్పుడు నేను ఎట్లా కుదిరినప్పుడు. అది రావట్లేదు అసలు. ఆ ప్యాకేజ్ వర్క్ అవట్లేదు దాంట్లో. నీకు అందుకే అవునా? వీడియో ఇచ్చింది. ఆ వీడియో నీటికి చెప్పున్నా నేను. నా వీడియోలో నాకు ఇది లేదు సార్, ఏమంటారు, మ్యావెన్ డిపాజిటరీ యాడ్ చేయడం. హలో సార్. ఒక్క నిమిషం.
సార్ 1 మినిట్ సార్, నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. ఆన్లైన్లోనే ఉంటా. హలో సార్, ఒక 1 మినిట్ సార్, 1 మినిట్లో బ్యాక్ వస్తా. సార్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇంకొక రోజైనా చెప్పండి సార్. అమ్మ నేను పింగ్ చేస్తున్నాను. ఈ 2 డిపెండెన్సీస్ పెట్టుకుని వర్షన్ ఇష్యూ వచ్చింది. ఓకే, పంపించండి సార్ నాకు. ఇక నేను దీంట్లో చార్ట్లో పింగ్ చేస్తున్నాను, తీసుకో ఇది. ఓకే సార్. ఖచ్చితంగా ఈ 2 యాడ్ చేయాల్సిందే, లేకపోతే వర్క్ అవ్వదు. ఈ ఓకే సార్. ఇది ఒక వర్షన్ రాదు, వర్క్ అవ్వదు. ఓకే సార్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఫైల్ క్లాస్లో మనకు కావాల్సిన ఎక్సెల్ ఏదైతే ఉందో రీడ్ చేయాలనుకుంటున్నామో దాని ఒక పాతకి ఇస్తాం మనం. ఓకే. ఓకే ఓకే సార్. ఆ తర్వాత ఈ ఫైల్ రీడ్ చేయాలి కాబట్టి మనకు రీడర్ కావాలి. ఓకే, ఈ ఎక్సెల్ అనేది ఎలా ఉంటుంది అంటే బైనరీ డేటాలా ఉంటుంది. ఓకే. ఓకే, సో దాన్ని రీడ్ చేయడానికి మనకి ఏం కావాలంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కావాలి. ఓకే, ఫైల్ స్ట్రీమ్. ఓకే, సో ఓకే సార్. దానికి మనం ఏం చేయాలి, ఫైల్ పంపించాలి. సో ఆల్రెడీ మనం ఫైల్ పాత్ ఇక్కడ రీడ్ చేసాం కాబట్టి ఆ ఫైల్ ఇక్కడ పంపిస్తున్నాం. ఓకే సార్. ఓకే, తర్వాత ఈ ఎంటైర్ ఎక్సెల్కి ఇక్కడ మనము టెస్ట్ డేటానే క్రియేట్ చేసుకున్నాం కదా సార్. అవును, ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి ఎక్సెల్ షీట్ యాడ్ చేస్తున్నా. నువ్వు ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం వర్క్ బుక్ అంటాం అనమాట. ఈ అవుటర్ లేయర్ మొత్తాన్ని ఏమంటాం మనం, వర్క్ బుక్ అంటాం. ఓకే. ఓకే, ఇది ఎక్కడ ఓపెన్ చేశాను సార్? ఎక్కడి నుంచి ఓపెన్ చేశారు? నేను ఓపెన్ చేశాను, ఎక్సెల్ ఓపెన్ చేశాను మా సిస్టంలో. సిస్టమ్ ఎక్సెల్. ఓకే. ఓకే, సో ఆ వర్క్ బుక్కి ఒక క్లాస్ ఉంది, దాని పేరు వచ్చేసి ఎక్సెస్ఎఫ్ వర్క్ బుక్ అనమాట. ఓకే. ఓకే, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్సెల్ రీడింగు ఫస్ట్ ఫైలు, తర్వాత ఫైల్ ఇన్పుట్ స్ట్రీము, తర్వాత వర్క్ బుక్. ఓకే, ఓకే. వర్క్ బుక్ ప్రెస్ చేసుకొని షీట్, దీని లోపల షీట్స్ ఉంటాయి, మల్టిపుల్ షీట్స్. ఏ షీట్ ఓకే. రీడ్ చేయాలి ఆ షీట్ చెప్పాలి. అంటే ఈ వర్క్ బుక్ లోపలికి వెళ్ళి ఈ షీట్ తీసుకొని తర్వాత
రో రో ఇస్ నథింగ్ బట్ ఇది ఈ హారిజాంటల్గా ఉండేది రో. రో ఎస్. ఓకే, ఆ తర్వాత సెల్ సెల్ ఈజ్ నథింగ్ బట్ కాలం అనమాట. కాలం. ఓకే. ఓకే, ఆ తర్వాత డేటా. ఈ రోలో ఈ కాలం కింద ఏ డేటా ఉంది. ఈ ఓకే. డేటా వచ్చేసి మనకి స్ట్రింగ్ డేటా ఉండొచ్చు. ఈ డేటా వచ్చేసి మనకి న్యూమరిక్ డేటా ఉండొచ్చు. ఈ డేటా వచ్చి మనకి డేట్ ఉండొచ్చు. ఈ డేటా వచ్చేసి మనకి ఫార్ములా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు, మనకి ఏదైనా కావచ్చు. ఓకే. ఈ సెల్ లోపల ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో కనుక్కొని ఆ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఓకే, సో ఓకే సార్. ఫస్ట్ ఏమో ఫైలు, ఇన్పుట్ స్ట్రీము, వర్క్ బుక్, షీటు, రో, సెల్, సెల్, డేటా. డేటా, ఓకే, టైప్ ఆఫ్ డేటా చూడాలి. టైప్ ఆఫ్ డేటా. సో ఎక్సెస్ వర్క్ బుక్ ఈక్వల్ టు ఒక నేమ్ ఇచ్చుకో ఏదో ఒకటి, ఇజ్ ఈక్వల్ టు న్యూ ఎక్సెస్ ఆఫ్ వర్క్ బుక్. దీని లోపల మనం ఏం చేయాలి, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ పంపించాలి. ఓకే సార్. ఒకదానికి ఒకటి డిపెండెన్సీ అట్లే వెళ్తుందమ్మా చూడు. యా. ఓకే, ఆ తర్వాత వర్క్ షీట్ ఎక్సెస్ఎఫ్ షీట్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వర్క్ బుక్ లోపల ఉండే షీట్ అనమాట. వర్క్ బుక్ ఓకే. డాట్ ఓకే గెట్ షీట్, షీట్ నేమ్ చెప్పాలి. సో మనకి ఇక్కడ ఉన్న ఎక్సెల్ షీట్ యొక్క నేమ్ ఏముంది, టెస్ట్ డేటా. టెస్టెడ్ కదా. షీట్ లోపల చూడాలి, ఓకే. లోపల ఓపెన్ ఉంటుంది. చెప్పకూడదు. షీట్ 1 ఉంది చూడు ఇక్కడ. షీట్ 1. ఓకే, దాన్ని రీనేమ్ చేసి నేను వేరే నేమ్ పెడుతున్నా, ఏదో ఒక నేమ్ పెడుతున్నా, డేటా అని పెట్టాను. ఓకే, అక్కడ ఏమైతే నేమ్ ఉందో అదేనే మీరు ఇవ్వాలి మనం. ఓకేనా, క్లియరా? ఓకే సార్. సో ఇంత రన్ చేసి చూడు, ఎటువంటి ఇష్యూస్ రాకూడదు మనకి. ఏదైతే రాకూడదు అనుకున్నా అది వచ్చింది. ఓకే, మనకి ఎటువంటి ఇష్యూ లేదు అమ్మా. ఇవన్నీ వర్షన్ డిపెండెంట్ అమ్మా. ఆడే మనం కామ్స్ అని పెట్టాను చూసాం, గుర్తుందా? అది యా వచ్చి సార్. వేరే వర్షన్లో ఉంది, ఇది వచ్చి వేరే వర్షన్లో ఉంది. అది చూసి రైట్ వర్షన్ మనం తీసుకోవాలి ప్లగిన్ సెలెక్ట్ చేసేటప్పుడు. ఓకే. ఓకేనా, క్లియరా? లేదు. ఓకే, షీట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం కావాలి, షీట్ వచ్చిన తర్వాత మన దగ్గర షీట్ ఉంది. తర్వాత రో కావాలి, రో బేస్ చేసుకొని సెల్ సెల్. కావాలి. సెల్. ఓకే, సో రో కోసం మనకి ఒక క్లాస్ ఉంది, దాని పేరు ఎక్సెస్ఎఫ్ రో అనమాట. ఏంటది? ఎక్సెస్ఎఫ్ రో. రో ఇజ్ ఈక్వల్ టు
షీట్ డాట్, సో నేను ఫస్ట్ రో తీసుకుంటున్నాను కాబట్టి 0, ఇక్కడ రో అండ్ కాలం ఆల్వేస్ స్టార్ట్ విత్ 0 అనమాట. ఓకే సార్. ఓకే, తర్వాత సెల్ కాబట్టి సార్ సెల్ ఈజ్ ఈక్వల్ టు రో డాట్ గెట్ సెల్ ఆఫ్ ఫస్ట్ సెల్ కాబట్టి ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ ఇచ్చాను గెట్ సెల్ ఆఫ్ సెల్ 1. ఓకే, ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్. ఓకే, సో నాకు ఇది ఓపెన్ చేస్తే నాకు ఈ డేటా వచ్చేసి టెక్స్ట్ డేటా కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకే సార్. ఓకే, సో అందుకోసం ఏం చేశాను, ఈ సెల్ లోపల టెక్స్ట్ డేటా ఉంది కాబట్టి ఈ సెల్ లోపల డేటా కావాలి నాకు. సెల్ డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ, ఓకే. గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ. గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ. ఓకే, చూడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అని వచ్చింది. ఎస్. ఓకే, సో ఇక్కడ మొత్తం మీద గమనించినట్లయితే మనం ఓన్లీ ఒక రోకి మాత్రం రాసాం, ఒక సెల్కి మాత్రమే రాసాం. ఓన్లీ ఒక రోకి ఒక సెల్కి మాత్రం రాసాం. చూడు, ఓకే సార్. అట్లా నాకు అన్ని రోస్కి రాయాలి, అన్ని సెల్స్కి రాయాలి. ఓకే. ఈ అప్రోచ్ కరెక్ట్ కాదు ఇటు రాయడం. ఓకే. మరి ఎలా రాయగలుగుతాం దాన్ని? ఓకే, చూడు ఇప్పుడు. సో గెట్ ద టోటల్ రో కౌంట్ ఎలా తెచ్చుకోగలుగుతామంటే ఇంట్ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు షీట్ డాట్ గెట్ లాస్ట్ రో నంబర్ ఆర్ ఓకే. గెట్ ఫిజికల్ నెంబర్ ఆఫ్ రోస్. ఏందమ్మది? ఫిజికల్ నెంబర్ ఆఫ్ రోస్ గెట్. ఓకే, సో ఇప్పుడు ఇది కానీ ప్రింట్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కౌంట్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది అక్కడ. వెయ్యి ఎందుకు వచ్చాయి? వెయ్యి లేవు కదా. నేమ్స్. చూడు 11 వచ్చినాయి. ఓకేనా? ఓకే సార్. క్లియరా? 11 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈ రోస్ బేస్ చేసుకొని కాలమ్స్ కావాలి. ఓకే. ఇంటూ కాలమ్ కౌంట్ ఈక్వల్ టు షీట్ డాట్ గెట్ ఫిజికల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనకి కాలమ్స్ కావాలంటే రోజు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి దానికి. గెట్ ఓకే. ఓకే, గెట్ రో ఆఫ్ ఫస్ట్ రో కాబట్టి మనకి కాలమ్స్ కావాలంటే ఫస్ట్ రోలో ఇచ్చేస్తే దానికి సంబంధించిన ఓకే ఫిజికల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి మనకి. ఓకే. ఓకే, క్లియరా? ఓకే సార్. సో ఇప్పుడు నాకు కాలం కౌంట్ వచ్చింది ఇక్కడ. సెవెన్ కాలమ్స్ వచ్చాయి చూడు. 11 వరకు 7 కాలమ్స్, 1 2 3 4 5 6 7. ఓకే, నేనేం చేస్తాను చూడు ఇప్పుడు. ఫర్ int r equal to 0, r is less than or equal to row count minus 1 r plus plus. Okay, for c is equal to 0, int c is equal to 0, c is less than or equal to column.
కాలం కౌంట్ మైనస్ కాలం. ఓకే సి ప్లస్ బికాజ్ జీరో అని స్టార్ట్ అవుతుంది కదా ఎస్ సార్. ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇప్పుడు నేను షీట్ డాట్. షీట్ డాట్ గెట్ రో ఆఫ్ రో నంబర్ ఆర్ వస్తుంది కాబట్టి డాట్ గెట్ సెల్ ఆఫ్ సెల్ నంబర్ ఓకే ఓకే. ఓకే డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ వాల్యూ ఇప్పుడు ఒక చోట ఫెయిల్ అయిపోతుంది చూడు ఎందుకంటే అన్ని స్ట్రింగ్స్ లేవు ఇక్కడ అన్ని నంబర్స్ కూడా ఉన్నాయి ఎస్ సార్. చూడు ఇక్కడ ఈ నంబర్స్ కూడా ఉన్నాయి ఈ నంబర్స్ ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయిపోద్ది చూడు ఎస్ సార్. ఫస్ట్ రో రీడ్ అయిపోయింది ఫస్ట్ రో లాస్ట్ నేమ్ రోలింగ్ కంపెనీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇది రీడ్ అయిపోయింది ఓకే ఓకే. ఆ తర్వాత ఓకే. జాను దాని కింద ఉండే జాను స్మిత్ రీడ్ చేసింది ఈ నెంబర్కి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది చూడు ఈమెయిల్ ఎస్ దాకా సార్. ఎస్. ఎలా అది హౌ వేరియబుల్ తీసుకోవాలా సార్? అంటే దాని లోపల స్ట్రింగ్ ఉందా ఏముందో కనుక్కోవాలి కదా చెప్పింది నేను ఇందాక యా. దాని లోపల ఏ డేటా ఉందో కనుక్కోవాలి ఇక్కడ దాకా వెళ్ళిపోయాం మనం ఇది స్ట్రింగ్ డేటా ఉందా న్యూమరిక్ డేటా ఉందా లేకపోతే ఫార్ములా కనుక్కోవాలి ఎలా ఓకే. కనుక్కోగలుగుతాం ఓకే సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని యొక్క సెల్ టైప్ కనుక్కోవాలమ్మా ఏం ఓకే. కనుక్కోవాలి సెల్ సెల్ టైప్ టైప్. కనుక్కోవాలి ఓకే గెట్ స్ట్రింగ్ సెల్ టైప్ అని చెప్పి ఒకటి ఉంటుంది గెట్ సెల్ టైప్ ఓకే. ఓకే దీన్ని మొత్తం నేను ఏం చేస్తానంటే ఒక స్విచ్ కేసులో పెడతాను ఓకే. ఓకే ఇక్కడ కేసు వచ్చేసి ఒకవేళ స్ట్రింగ్ అని అయితే ఓకే. అది షీట్ డాట్ గెట్ రో డాట్ సెల్ డాట్ గెట్ స్ట్రింగ్ సెల్ గెట్ వాల్యూ స్ట్రింగ్ స్ట్రింగ్ సెల్. ఓకే స్ట్రింగ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఆఫ్ డేటా స్ట్రింగ్ డేటా. మళ్ళీ ఏం చేద్దాం అంటే దీన్ని బ్రేక్ చేద్దాం మళ్ళీ కేస్ వచ్చేసి స్ట్రింగ్ ఒకటి ఇంకోటి వచ్చేసి న్యూమరిక్ ఒకటి న్యూమరిక్ అని అయితే స్ట్రింగ్ తీసేది. ఇంట్ కాబట్టి గెట్ న్యూమరిక్ సెల్ వాల్యూ ఓకే. న్యూమరిక్ డేటా. ఓకే న్యూమరిక్ డేటా కాబట్టి డబుల్ డబుల్. ఓకే సో దానికి న్యూమరిక్ డేటా ఇస్తాం ఓకే ఒకవేళ ఓకే. స్ట్రింగ్ తీసుకుంటుంది న్యూమరిక్ ఇస్తే న్యూమరిక్ తీసుకుంటుంది న్యూమరిక్ తీసుకుంటాం. ఎస్. చూడు ఓకే. ఓకేనా క్లియరా ఓకే. క్లియర్. సో ఈ విధంగా మనం ఎక్సెల్ రీడ్ చేస్తాం ఓకే. క్లియరా క్లియర్ సార్. మనీ క్వశ్చన్స్ క్లియర్ కదా క్లియర్ సార్. ఓకే దీన్ని యాక్చువల్గా మనం ప్లగిన్ చేయాలి దీన్ని రీయూజబుల్ ప్లగిన్ కింద నేను చెప్తాను ఎలా చేయాలో ఓకే సార్. ఓకే నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి సింప్లెక్స్ జేసన్ అని ఉంటుందమ్మా టైప్ చేయి ఏంటది సింపుల్ ఎక్స్చేంజ్. ఓకే ఇది గూగుల్ కోడ్ డాట్ జేసన్ హైఫన్ సింపుల్ అని ఉంటుంది గూగుల్ కోడ్ డాట్ హైఫన్ సింపుల్ అని ఉంటుంది ఓకే దీంట్లో ఈ కాపీ చేసుకొని ఈ ప్లగిన్ తీసుకొని వచ్చి నీ అపాచే పాయ్లో అపాచే పాయ్ అంటున్నా నీ మ్యావన్ డాట్ డిపెండెన్సీ ఫైల్లో యాడ్ చేసింది ఫామ్ ఎక్స్ఎంఎల్.
ఓకే నౌ అవి ఎర్రర్ చూపిస్తున్నాయి ఎందుకు సార్? ఎక్కడమ్మా ఎవరు కదమ్మా ఈ లైట్ తీసుకొని లైట్ చేసి రెడ్ కలర్ ఓకే. వస్తేనే రెడ్ కలర్ ఓకే. నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను జేసన్ రీడర్ అని. సో దాని కింద ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా ఓకే సార్. జేసన్ ప్లగ్ఇన్ అని. ఓకే ఓకే సార్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదే టెస్ట్ డేటాకి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దాని పేరు వచ్చేసి టెస్ట్ డేటా డాట్ జేసన్. అమ్మ మనకి అన్నిటికన్నా లైట్ వెయిట్ ఫార్మాట్ డేటా వచ్చి జేసన్ ఫైల్ అనమాట. ఓకే. వెరీ లైట్ ఫార్మాట్ డేటా. ఓకే సార్. ఓకే వెరీ లైట్ ఓకే సార్. ఫార్మాట్ ఆఫ్ డేటా వచ్చేసి ఇది. ఓకే సో ఈ జేసన్ డేటా ఎలా ఉంటుందంటే కర్లీ బ్రేసెస్లో ఉంటుందమ్మా ఇట్లా. ఓకే. ఓకే దీని లోపల డేటా ఎలా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ పేరుతో ఉంటుంది. ఓకే. ఓకే యూజర్ నేమ్ ఈక్వల్ టు ప్రతాప్. ఓకే పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్ 1 2 3 4. ఓకే ఓకే సార్. ఓకేనా ఓకే ఇట్లా సార్. చెప్తాం. ఓకే సో అమ్మ నేను ఇప్పుడు ఒట్టి సింపుల్ చేసి చెప్తున్నా, నీకు కాంప్లెక్స్ చేసి చెప్పట్లా. ఓకే సార్. ఓకేనా క్లియరా? నువ్వు ఇది యూజ్ చేసుకొని ఓకే. టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే సార్. ఓకే సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఫైలు ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ ఓకే క్లియరా? తర్వాత ఓకే సార్. ఓకే ఇది బైనరీ డేటా కాదు, ఇది క్యారెక్టర్ డేటా. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికోసం మనం ఒక ఫైల్ రీడర్ యూజ్ చేస్తాం. ఇందాక ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసాం రీడర్కి, ఎక్సెల్కి ఎస్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ వాడడం. ఇక్కడ వచ్చేసి ఫైల్ రీడర్ వాడతాం. ఓకే ఓకే. ఫైల్ రీడర్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రీడర్. దీనికి ఏం పంపించాలంటే మనం ఫైల్ అప్డేట్ పంపించాలి. 5. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ రీడ్ చేసిన తర్వాత పార్స్ చేయాలమ్మా. సో దానికోసం ఏముంటుందండి మన దగ్గర జేఎస్ఎన్ పార్సర్ ఉంటుంది. చూడు జేఎస్ఎన్ పార్సర్ దట్ కమ్స్ ఫ్రమ్ సింపుల్ పార్సర్ నుంచి రావాలి. ఓకే సింపుల్ పర్సన్. ఎస్. జేసన్ పార్సర్ ఇజ్ ఈక్వల్ టు ఓకే న్యూ జేసన్ పార్సర్ ఈక్వల్ టు న్యూ జేసన్ పార్సర్. ఈ పార్సర్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే పార్స్ చేయాలి. ఏం పార్స్ చేయాలి? ఈ రీడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని పార్స్ చేయాలి. ఓకే సార్. సరే అర్థమవుతుందా? ఓకే సార్. ఇది మొత్తం రీడ్ చేసిన తర్వాత మనకి రిటర్న్ టైప్ ఏమొస్తుందంటే జేసన్ ఆబ్జెక్ట్ వస్తుందమ్మా. ఏమొస్తుంది? జేసన్ JSON. ఆబ్జెక్ట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ జేసన్ డాట్ సింపుల్. ఓకే. ఓకే ఆబ్జెక్ట్ క్లియరా? ఓకే సార్. ఓకే ఇది మొత్తాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ జేసన్ ఆబ్జెక్ట్తో టైప్ కాస్ట్ చేయాలి. ఓకే సార్. ఏమ్మా
ఓకే సార్. క్లియర్ సార్. ఓకే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అయిపోయింది, ఇంతే. జేసన్ కోడ్ ఇంతే. ఓకే. ఆబ్జెక్ట్ డాట్ గెట్, ఏం గెట్ చేయాలి మనం? నీకు ఏ డేటా అయితే కావాలో ఆ డేటా కావాలి. యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే పాస్వర్డ్. బస్. చూడు తల్లి. ఓకే. ప్రతాప్ అని ఇచ్చేసి. ఓకే, ఇది సింపుల్ యూజర్ నేమ్ చేసి, ఇస్తే యూజర్. ఇది సింపుల్ చేసి ఉంటాం అన్నమాట. ఓకే. ఓకే. సో అట్లాగే మనకి ఇంక కొత్తకి ఏం యాడ్ చేయాలని కూడా కామా ఇచ్చి యాడ్ చేయాలి మనం. ఓకే. ఓకే. కంపెనీస్ అని ఒకటి ఉందాం మన దగ్గర. ఓకే. ఓకే. మనం ఇట్లా డేటాని ఈ విధంగా సింపుల్ కీ అని వెళ్ళి పేర్స్లో ఇస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇట్లా యారే ఫార్మాట్లో కూడా ఇస్తాం. ఇప్పుడు కంపెనీ అనేది నాకు ఒకటి కన్నా ఎక్కువ ఉంది కదా, ఓకే సార్. కంపెనీ ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు నాకు. అలాంటప్పుడు ఎట్లా పెడతాం మనం? యారేలో పెడతాం. ఓకే. యారే అంటే ఇక్కడ లిస్ట్ అనమాట. చూడు. ఓకే. 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 సో దానికోసం ఏం చేస్తాను నేను, ఇది టెస్ట్ కేసు రాసుకోవడమా సార్ ఇదని? నేను చెప్తాను. నేను టెస్ట్ డేటా ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ఓకే. ఇవన్నీ చెప్తాను నేను, డోంట్ వరీ. ఇవన్నీ చేస్తాం మనం, మన ఫ్రేమ్వర్క్లు ఇవన్నీ వస్తాయి. ఓకే సార్. ఇక్కడ చూడు, కంపెనీస్ అనేది యారే, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి యారేలో పెడతాం అనమాట. ఓకే సార్. ఏమ్మా, క్లియరా? ఓకే సార్. క్లియర్ సార్. ఓకే. ఇప్పుడు ఆ యారేని ఎలా రీడ్ చేయగలుగుతాం? ఆ యారేని ఎలా రీడ్ చేయగలుగుతాం చూద్దామా? సింపుల్ ఓకే సార్. అయితే, సింపుల్ ఆబ్జెక్ట్ అయితే కీ వాల్యూ అయితే ఇట్లా రీడ్ చేసేయచ్చు. ఓకే. ఓకే. నౌ సీ, మనం యారే ఉంది కాబట్టి జేసన్ యారే ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఆఫ్, Yes, sir. గెట్ ఆఫ్ ఏంది ఇది? కంపెనీసా? ఫస్ట్ కంపెనీ. రీడ్ చేయాలి. దీన్ని రీడ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? యారే వస్తుంది. యా, అదే వస్తుంది. ఓకే, అది ఇవ్వాలి. సో మళ్ళీ దీన్ని ఏం చేయాలి మనం? మళ్ళీ దీన్ని టైప్ కాస్ట్ చేసుకోవాలి. ఏమా చూడమ్మా. ఓకే, చేస్తాను. ఓకే. ఓకే. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేస్తున్నారే. డాట్ సైజ్, దాంట్లో ఎంతో నాకు తెలియదు కాబట్టి సైజ్ -1 ఐ ప్లస్ ప్లస్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ రీడ్ చేస్తాను ఇప్పుడు నేను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జేసన్ యారే ఆఫ్ గెట్ ఆఫ్ ఐ. ఫస్ట్ ఇండెక్స్ ఉంటే ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ ఉంటే సెకండ్ ఇండెక్స్. ఇప్పుడు చూడు, నాకు అన్ని కంపెనీస్ వచ్చేస్తాయి. చూడు, Yes. అర్థమైందా? మళ్ళీ నాకు అర్థం. దీని లోపల కంపెనీ నేమ్ కావాలి, ప్లేస్ కావాలి. ఓకే సార్. అది ఎలా తీసుకురాగలుగుతాం? మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఇది ఒక స్ట్రింగ్ కదా, ఈ స్ట్రింగ్ని మళ్ళీ జేసన్ ఆబ్జెక్ట్ కింద మార్చుకోవాలి మళ్ళీ మనం. ఓకే. ఓకే, మళ్ళీ ఏం చేస్తామంటే చూడు, ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ ఓబీజే ఓకే ఇజ్ ఈక్వల్ టు జేసన్ ఆబ్జెక్ట్ ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీజే డాట్ గెట్ ఆఫ్. నీకేం కావాలి? ఇక్కడ కంపెనీ కావాలా? ఏం కావాలి? కంపెనీ కావాలంటే ఈ కీ చూడు. ఫస్ట్ మనం ఈ అవుటర్ బాడీ తెచ్చాం, నెక్స్ట్ ఈ ఇన్నర్ బాడీని జేసన్లో మార్చుకున్నాం మళ్ళీ. ఓకే సార్. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేసాం? కంపెనీ. మళ్ళీ ఏం చేస్తున్నాం? కంపెనీ తర్వాత ప్లేస్. ప్లేస్. ఓకే. చూడు, సిటిఎస్ హైదరాబాద్, టీసీఎస్ చెన్నై. ఓకే, యా. ఈ విధంగా ఒకవేళ అవి స్ట్రింగ్ లో లేకుంటే ఇంటీజర్ లో ఉంటే? ఇంటీజర్ నీకు అవన్నీ అనవసరం, ఏది చేసినా ఇదే. ఈ విధంగా ఆబ్జెక్ట్ మార్చుకోవడమే.
ఆబ్జెక్ట్ మార్చుకోవడం ఎక్కడ ఓకే. స్ట్రింగ్ అని ఇంటీజర్ అని చెప్పాము, ఎక్కడ చెప్పలే మనం. చెప్పలేదు. గెట్ తెచ్చుకుంటున్నాం అంతే. అంతే. ఓకే. వాల్యూస్ తీసుకొచ్చుకోవడం. ఓకే. తల్లి అర్థమైందా? అర్థమైంది సార్. క్లియరా? క్లియర్ సార్. నేను ఈ 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను, నువ్వు సాయంత్రం కూర్చొని కంప్లీట్ చేసి రేపు పొద్దున్నే ఇంకోటి చెప్తాను నేను. ఓకే సార్. ఓకే, ఇది టెస్ట్ డేటాలోకి మనం ఎలా మార్చుకొని మన టెస్ట్ కేసు ఎలా రాసో చూపిస్తాను రేపు. ఓకే సార్. అమ్మ నేను ఎక్సెల్ ఎక్కడ వాడను, విల్ యూస్ ఓన్లీ జేసన్. ఓకే సార్. దీనికి జేసన్ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తెలిపించుడు. ఒక 4 లైన్స్లలో అయిపోయింది. ఇది ఎక్కడ రాస్తాను చెప్పు, ఇది చాలా హెవీ వెయిట్ అమ్మ ఇది. హెవీ వెయిట్ ఉంది సార్. అది మామూలుగా రెగ్యులర్ కోడింగ్ లాగా ఉంది. తెలుసుకో, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగితే మిస్ కాకూడదు మనకి, అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఓకేనా? ఓకే సార్. చలో. థ్యాంక్ యూ సార్.